ఒక్కొక్కసారి మనకి మనమే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది మంగ్లీ తనని తాను సమీక్షించుకోవాల్సిన పరిస్థితొచ్చిందని జెప్పాలి. ఎందుకంటే పదే పదే వివాదంలోకి ఆమెని లాక్కెళ్తున్నటువంటి వాళ్ళు ఆమెకి సంబంధించినటువంటి వాళ్ళే కావడం అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే మంగ్లీ మీదన మరొక కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లాయర్ సుబ్బారావు కంప్లెయింట్ జేశారు. యాక్సిడెంట్ చేసి చంపేస్తానని మంగ్లీ మనుషులు బెదిరించినట్టు ఆరోపణ. మంగ్లీ సహా పలువురి మీదన కేసు నమోదు చేశారన్నటువంటిది చెప్తున్నారు. మంగ్లీ చేస్తే లెక్క. మంగ్లీ మనుషులేంటి? మంగ్లీ ఏమన్నా గ్యాంగ్ నడుపుతోందా? మంగ్లీ పాపం సింగరు. ఆవిడతో పాటు పాడేవోళ్ళు, ఆడేవోళ్ళు వాళ్ళుంటారు. వాళ్ళలో ఎవడన్నా ఫోన్ చేస్తే వ్యక్తి తప్పవుతది గానీ మంగ్లీ మీద కేసు లేదా మంగ్లీ చంపేస్తదా? మంగ్లీ ఏమన్నా క్రిమినలా? ఇలాంటిది జరగకుండా చూసుకోవాలంటే ఆమె చేతిలో ఉండటమే గాదు, అసలు ఆ కేసుల వెనకాల ఉన్న మర్మం ఏంటో తేలాల.